నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధం. ఇస్లామాబాద్ చేరుకున్న ఇరు దేశాల ప్రతినిధులు. టెహ్రాన్ షరతులతో ఉత్కంఠ. లెబనాన్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ హెజ్బుల్లా పరస్పర దాడులు. వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి. ఇరు వర్గాల చర్చలపై నీలి నీడలు. జగన్ మావిగన్ విమర్శలకు అభివృద్ధితోనే సమాధానమిస్తామన్న చంద్రబాబు. అమరావతిలో స్పష్టమైన పురోగతిని చూపుతామని వెల్లడి. ఏపీలో రోడ్ల నిర్మాణ పనుల్లో రాజీ లేదన్న పవన్ కళ్యాణ్. వైసీపీ ఆ పార్టీ అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపణ. తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్పై ఓ డిప్యూటీ కమిషనర్ తీవ్ర ఆరోపణలు. అబ్కారీ ఆఫీసుకు వెళ్తే నోటికొచ్చినట్లు తిట్టారని ఆక్షేపణ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. కోర్టు ఆదేశాలకు ఉల్లంఘించి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన అధికారులు. సురక్షితంగా భూమిని చేరుకున్న ఆర్టమిస్ 2. 10 రోజులు చంద్రుడిపై భిన్న పరిశోధనలు. అద్భుతమైన ఫోటోలు తీసిన వ్యోమగాములు. అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు సర్వం సిద్ధమైంది. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఇరుపక్షాల మధ్య భేటీ జరగనుంది. ఇప్పటికే అమెరికా ఇరాన్ ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వం వహిస్తూ ఉండగా, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా 2 డిమాండ్లు నెరవేర్చాలని ఇరాన్ షరతు విధించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించింది. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరమంతటా సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. 10,000 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. లెబనాన్తో శాంతి చర్చలకు ఇజ్రాయెల్ అంగీకరించిన ఉద్రిక్తతలు తగ్గటం లేదు. ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఇవాళ కూడా పరస్పరం దాడులు చేసుకున్నాయి. దక్షిణ లెబనాన్లోని కీలక పట్టణాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసినట్లు లెబనీస్ మీడియా పేర్కొంది. నబాతియేలోని తౌల్, జబ్చిట్ పట్టణాల్లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిందని వెల్లడించింది. ఈ దాడుల్లో 3 ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించలేదు. అటు ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రాంతాలపై విరుచుకుపడినట్లు ధృవీకరించింది. లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి వచ్చిన డ్రోన్ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ పేర్కొంది. దీంతో పశ్చిమ ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. లెబనాన్తో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు అంగీకరించినప్పటికీ హెజ్బుల్లాతో కాల్పుల విరమణ అంశంపై చర్చించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ మేరకు అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యహిల్ లైటర్ తెలిపారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధి సరైన సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన చంద్రబాబు, పిచ్చి పట్టినట్లు చేసే మావిగన్ ప్రకటనలకు ప్రజలు పిచ్చోడి ముద్ర వేస్తున్నారని విమర్శించారు. పిచ్చవాగుళ్లపై చర్చ కూడా అనవసరమని తెలిపారు. అభివృద్ధి అనేది ఒక చోట ఆగేది కాదన్నారు. హైదరాబాద్, బెంగళూరులో నిరంతర అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన ఉందంటే అది హైదరాబాద్ వల్లేనని తెలిపారు. రాజధాని అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ అని చెప్పిన సీఎం ఇక్కడ 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉందని వెల్లడించారు. ఎకరం ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 కోట్ల విలువ వేసుకున్నా 50,000 కోట్లు అవుతుందన్నారు. భవిష్యత్తులో 20 కోట్లు వేసుకుంటే ఆ భూమి విలువ 1,00,000 కోట్లని తెలిపారు. ఇలాంటి విషయాలు తెలియని వారు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలోనే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి ఒక్కరోజుతో ఆగదని, అది నిరంతరం కొనసాగుతుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం, క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం, క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తామని తెలిపారు. క్లీన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా టీడీపీని నిలిపే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని, పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలని తెలిపారు. గతంతో పోలిస్తే టీడీపీ ఓటు బ్యాంకు పెరగాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సహా ప్రభుత్వ కష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోసం ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ E3 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సొంత కుటుంబం కోసం ఎలా ఆలోచించానో అదే విధంగా ఆలోచన చేస్తున్నట్లు టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరైన తర్వాత వివరించారు. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు. సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పడబోతని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు రోడ్డు పనులు నిర్మాణ దశలోనే ఉండగానే నాణ్యత లేదని కొన్ని మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటాన్ని ఖండించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రహదారి నిర్మాణ పనుల తనిఖీలు, సోషల్ ఆడిట్ నిర్వహిస్తూ ప్రజాధనాన్ని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మెడిచింత, ఉలుగువోలు మధ్య రోడ్డు నిర్మాణంపై 2 రోజులుగా వైసీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే సంస్థల మీద చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ దుర్భాషలాడటంతో మనస్తాపానికి గురై నిజామాబాద్ అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆసుపత్రి పాలయ్యాడు. కానిస్టేబుల్ బదిలీల కోసం అబ్కారీ ఆఫీస్కు వెళ్తే కమిషనర్ తనను అకారణంగా నోటికొచ్చినట్లు తిట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. తీవ్ర మానసిక వేదనకు గురై కుప్పకూలినట్లు తెలిపారు. తన జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని ఘోర అవమానం ఎదురైందని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. పేదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి, అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవటం వలన నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నిజామాబాద్ డివిజన్ అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డిని అకారణంగా దూషించిన ఆ శాఖ కమిషనర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమిరెడ్డిని పరుష పదజాలంతో దూషించి అవమానపరిచిన అబ్కారీ శాఖ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులను దూషిస్తూ అవమానపరుస్తున్న అబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. అన్పార్లమెంటరీ భాష, పరుష పదజాలంతో ఉద్యోగులను దూషిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న కమిషనర్ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్లు అబ్కారీ శాఖకు సేవలందించిన ఉత్తమ అధికారి సోమిరెడ్డిని అదే శాఖ కమిషనర్ అకారణంగా దూషించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అవసరం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించారు. ఇబ్రహీంపట్నంలో అనేక ఇబ్బందులు, అరాచకాలను తట్టుకొని బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్ని కావని ధ్వజమెత్తారు. 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని, రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తది. మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఎవడెవడైతే నగరాలు చేస్తున్నాడో ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. ఒక్కరిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇంత అరాచకంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 100కు పైగా సీట్లు గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మరోసారి గెలుస్తుందని జోస్యం చెప్పారు. ములుగు జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉన్న ఫలంగా ఎన్నికలు జరిగితే 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దానికి కారణం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ముక్కలైపోయింది, ఆస్తి వాటాల కోసం పాకులాడుతా ఉంది. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో మెలిగే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కేబినెట్ మంత్రులు ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల ఆధారంగా జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాం. బంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశాక పౌరసత్వ సవరణ చట్టం అమలును వేగవంతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అర్హులైన శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కత్వాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల తృణమూల్ పాలనలో ప్రజలు భయం కుప్పిట్లో బ్రతికారని దుయ్యబట్టారు. సిండికేట్ ముఠాలు సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే టెండర్ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులకు సహకరించిన వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. బంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే దేశం నుంచి వెళ్లిపోవడం తప్ప చొరబాటుదారులకు ప్రత్యామ్నాయం ఉండదన్నారు. తృణమూల్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్న ప్రధాని ఆ పార్టీ నాయకులు చేపట్టిన అవినీతికి మాత్రం ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించారు. बीजेपी भ्रष्टाचार और कानून व्यवस्था को लेकर व्हाइट पेपर जारी करेगी ताकि टीएमसी के हर गुंडे, हर सिंडिकेट, हर भ्रष्ट विधायक मंत्री, इन सभी का कानूनी रूप से पूरा हिसाब किया जा सके. जो भारत में घुसपैठ करके आया है उसको भारत से खदेड़ा जाएगा. मैं हर घुसपैठिए से कहूंगा वो अपना बोरिया बिस्तर बांध ले. और इतना ही नहीं, जिन्होंने घुसपैठ कराई, नकली कागज बनाए, यहाँ सरकारी योजनाओं से उनको जोड़ा, उन सब का भी हिसाब होगा. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన నామినేషన్ను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ భవానీపూర్ నుంచి తన నామినేషన్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. అందుకోసం ఎన్నికల సంఘం సాయంతో తనపై తప్పుడు కేసులు పెట్టాలని బీజేపీ చూసిందని ధ్వజమెత్తారు. అయితే ఆ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు, ప్రజలు తిప్పికొట్టారని మమతా వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోరాడి గెలిచే ధైర్యం లేక మోసపూరిత మార్గాల ద్వారా విజయం సాధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు ప్రతిరోజు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 10 రోజులు చంద్రుడి చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లిన మానవాళి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చింది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన 10 రోజుల అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అంతకు ముందు గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలుపల ఉష్ణోగ్రత 3000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. పారాచూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అనంతరం శాండియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ తెల్లవారుజామున 5:38 ఒరాయన్ క్యాప్సూల్ స్లాష్ డౌన్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి మూర్తాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు పారాచూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం హెలికాప్టర్లలో యుద్ధ నౌకకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రుడి వద్దకు మానవులను పంపే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ నెల 1న ఆర్టెమిస్ 2ను ప్రయోగించింది. ఈ మిషన్లో మానవాళి అంతరిక్షంలో ఎన్నడూ వెళ్లనంత అంటే 4,06,771 కిలోమీటర్ల దూరానికి వ్యోమగాములు ప్రయాణించారు. చందమామ వెనుక భాగానికి వెళ్లి తిరిగి వచ్చారు. మనిషి ఎన్నడూ నేరుగా చూడని చంద్రుడి అవతలి వైపు అందాలను వీక్షించారు. జాబిల్లిపై అనేక ప్రాంతాల్లోని అద్భుతమైన చిత్రాలను కెమెరాలు ఫోన్లలో బంధించారు. రోదస్సు నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. అంతేకాదు భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డు సృష్టించింది. అపోలో 13 రికార్డును కూడా ఈ ఆర్టెమిస్ బద్దలు కొట్టింది. ఆర్టెమిస్ 2 విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. వ్యోమగాములు ఈ మిషన్లో భాగమైన సిబ్బందికి ట్రూత్ సోషల్ వేదికగా అభినందనలు తెలిపారు. త్వరలోనే వారందరినీ వైట్ హౌస్ లో కలుస్తానని చెప్పారు. తమ తదుపరి అడుగు అంగారక గ్రహంపై అని ట్రంప్ రాసుకొచ్చారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు భవన సముదాయంలోని ఆయన విగ్రహానికి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రధానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాహుల్ గాంధీ స్వాగతం పలికారు. వారందరినీ పలకరించి ముందుకు వెళ్లిన ప్రధాని మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. నిత్యం రాజకీయ విమర్శలు చేసుకునే నేతల మధ్య కొద్దిసేపు జరిగిన చిన్నపాటి సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన సముదాయంలో ఉన్న జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఫులే విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్రపతి ముర్ము పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఫులే సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, డిబివి స్వామి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం కృషి చేశారని సీఎం కొనియాడారు. చదువు ప్రాముఖ్యతను సమాజానికి ఫూలే తెలియజేశారని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ కోడలిలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాల వేసి అంజలి ఘటించారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ ఫూలేకు నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఎక్స్లో స్మరించుకున్నారు. కర్నూలు, అనంతపురం, రాయదుర్గం, తణుకులో ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఫూలే సేవల్ని గుర్తు చేసుకున్నారు. కడప జిల్లా వేంపల్లెలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలోనూ మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫూలే జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని బీసీ ఐక్యవేదిక కార్వాన్ ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భువనగిరిలో ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫూలే విగ్రహానికి పూలమాల వేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హనుమకొండ ముల్కనూరులోని గ్రంథాలయంలో ప్రజా సంఘాల నేతలు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మెదక్ పట్టణంలో జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో భూ దందాపై రెండో రోజు విజిలెన్స్ విచారణ సాగుతోంది.
2019-24 మధ్య ప్రతి వెంచర్లో వైసీపీ నేతలు భూములు ఆక్రమించారు. వెంచర్లతో సరిపెట్టకుండా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖల భూములను ఆక్రమించినట్లు ఫిర్యాదులున్నాయి. నీటి కుంటలు, శ్మశానాలను కూడా వదలలేదు. ఆక్రమిత భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ నేత సుకుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. వివిధ శాఖల నుంచి సమాచారం తెప్పించుకున్న విజిలెన్స్ అధికారులు వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. వైసీపీ భూ మాఫియాను అడ్డుకుంటామని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే గత 22 నెలలుగా ఆర్టీఓ, తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలు తయారు చేశారు. వాటిని కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదికను అందజేస్తామని తెలిపారు. కడప జిల్లాలో యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ తప్పించుకునేందుకు యత్నించగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాజీపేటకు చెందిన కీర్తన అనే యువతి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వెంకటేష్ గొంతు కోసి చంపాడు. తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ తెల్లవారుజామున మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉండగా వెంకటేష్ తప్పించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 2 కానిస్టేబుళ్లను గాయపరిచాడు. వెంటనే పోలీసులు వెంకటేష్ను హెచ్చరిస్తూ గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా వినకుండా వెంకటేష్ కానిస్టేబుళ్లపై దాడికి దిగాడు. నిందితుడి నుంచి రక్షణ కోసం పోలీసులు అతడి కాళ్లపై కాల్చారు. పోలీసుల కాల్పుల్లో వెంకటేష్ మోకాల నుంచి కింది భాగంలో తోటాలు దిగాయి. వెంటనే అతడిని కడప రిమ్స్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వెంకటేష్ దాడిలో గాయపడ్డ కానిస్టేబుళ్లను సైతం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఇలాంటి విషయాల్లో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో పనిచేసి మరణించిన ఉద్యోగుల వివరాలను అడ్డుపెట్టుకుని నకిలీ అకౌంట్ల ద్వారా 1,40,00,000 ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాసాల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, అతనికి సహకరించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కరీంనగర్ సిపి గౌసాలం తెలిపారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కూకట్పల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ ఉద్యోగులు బైఠాయించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా ఎలాంటి పరిష్కారం చూపటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం సహా వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆర్టిజన్ ఉద్యోగులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్ సహా అతని సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఐలాపూర్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 1,263 ఎకరాల సర్కారు భూమి ఉండగా ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడుతున్నారు. దీని విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మరోసారి కబ్జాలకు గురికాకుండా బహిరంగ స్థలానికి ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయటంపై రాజగోపాల్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఐలాపూర్లోని ప్రభుత్వ భూములపై 1998లోనే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ముఖీం అనే వ్యక్తి 20 ఏళ్లుగా తన అనుచరులతో కలిసి భూదందాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 19కి పైగా క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. 2006లో చిన్నగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ 60 ఎకరాలకు విస్తరించారని రంగనాథ్ వివరించారు. క్రమంగా ప్రభుత్వ భూములను 100 గజాల చొప్పున ప్లాట్లుగా చేసి ఒక్కో ప్లాట్ను 10 లక్షల చొప్పున విక్రయించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖీం సోదరుడు అనధికారికంగా నిర్మించిన 6 అంతస్తుల భవనం కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఫైనాన్స్ కంపెనీ పేరిట నగదు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3గురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో మైక్రో ఫైనాన్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకున్నట్లు బాధితులు హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో బాధితులు న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. ఈ విషయంపై మంగ్లీని సంప్రదించగా ఆమె అనుచితంగా మాట్లాడటమే కాకుండా తనను బెదిరించినట్లు సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళ స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ జననాయకన్ చిత్రం లీక్ అవడంపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటనను అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్యలు తీవ్రంగా ఖండించారు. సినిమా ఆన్లైన్ లీక్ అవటం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రజనీకాంత్ అన్నారు. ఇది ఎంతో బాధాకరమని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. సెన్సార్ జాప్యం వల్లే సినిమా లీక్ అయిందని మరో స్టార్ హీరో కమల్ హాసన్ ఆరోపించారు. సినిమా లీకేజీ అనుకోకుండా జరిగిన విషయం కాదని, ఇది వ్యవస్థ వైఫల్య ఫలితమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సెన్సార్ బోర్డులో జరిగిన విపరీతమైన జాప్యం పైరసీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. సినిమాకి అన్యాయం జరిగిందని నటుడు సూర్య అన్నారు. చిత్ర బృందం పడిన కష్టం బూడిద పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. లీక్ అయిన సన్నివేశాలను చూడవద్దని, షేర్ చేయవద్దని సూర్య కోరారు. సినిమా దురదృష్టవశాత్తు లీక్ కావడం తననెంతో ఆందోళనకు గురిచేసిందని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వరుడిని దురంధర్ ఫేమ్ నటి సారా అర్జున్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే జరిగే అత్యంత పవిత్రమైన భస్మహారతిలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ప్రపంచం ఇప్పుడు ఏకధ్రువ శక్తిగా కాకుండా బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగాలన్న చైనా నిర్ణయానికి పూర్తి మద్దతునిస్తున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన భేటీలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో తమకున్న బంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అంతేకాదు, తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వన్ చైనా విధానాన్ని కిమ్ సమర్థించారు. తైవాన్ చైనాలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అటు గతేడాది కిమ్, జిన్పింగ్ మధ్య జరిగిన ఒప్పందాలతో ఇరు దేశాల బంధం కొత్త దశలోకి ప్రవేశించిందని భేటీ అనంతరం వాంగ్ యీ అన్నారు. గత 7 ఏళ్లలో వాంగ్ యీ ఉత్తర కొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో బీజింగ్లో పర్యటించడం నేపథ్యంలో వాంగ్ యీ ఉత్తర కొరియా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధం. ఇస్లామాబాద్ చేరుకున్న ఇరు దేశాల ప్రతినిధులు. టెహ్రాన్ షరతులతో ఉత్కంఠ. లెబనాన్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా పరస్పర దాడులు. వేర్వేరు చోట్ల 3 మృతి. ఇరు వర్గాల చర్చలపై నీలి నీడలు. జగన్ మావిగన్ విమర్శలకు అభివృద్ధితోనే సమాధానమిస్తామన్న చంద్రబాబు. అమరావతిలో స్పష్టమైన పురోగతిని చూపుతామని వెల్లడి. ఏపీలో రోడ్ల నిర్మాణ పనుల్లో రాజీ లేదన్న పవన్ కళ్యాణ్. వైసీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆక్షేపణ. తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్పై ఓ డిప్యూటీ కమిషనర్ తీవ్ర ఆరోపణలు. అబ్కారీ ఆఫీసుకు వెళ్తే నోటికొచ్చినట్లు తిట్టారని ఆక్షేపణ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. కోర్టు ఆదేశాలకు ఉల్లంఘించి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన అధికారులు. సురక్షితంగా భూమిడి చేరుకున్న ఆర్టెమిస్ 2. 10 రోజులు చంద్రుడిపై భిన్న పరిశోధనలు. అద్భుతమైన ఫోటోలు తీసిన వ్యోమగాములు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.